అంటారా కాదంటారా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నీ తెలుసు మనకి. అయితే కొంతమందికి నాకైతే పూర్వం ఇది మా దేవుడు కాదులే, ఇది మా కులానికి సంబంధించింది కాదులే అని చాన్నాళ్ళు దూరం పెట్టుకుంటూ వచ్చాను. అప్పుడు లోకల్లో నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని. నాకంటూ లేనంటూ అలవాటు అంటూ లేదు. ఎందుకనగా క్రీస్తు నాలో లేడు, నేను క్రీస్తులో లేను. అయితే ఒకనొక దినాన్న క్రీస్తు నన్ను పిలుచుకున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. నేను మంచివాడిని కాదు, నా హృదయం మంచిది కాదు. బైబిల్ చెప్తుంది, ఏ మనుషుడైనా కానీ బాల్యం నుంచి హృదయం చెడ్డదని. బాల్యం నుంచి హృదయం చెడ్డది. అవునండి, ఏ మనుషుడైనా కానీ హృదయం మంచిది అంటారా? ఇతరు వాళ్ళు బాగుంటే ఓర్చగలదుమా? ఒక అమ్మాయి వెళ్తుంటే మోహం అప్పచూపు చూడకుండా ఉంటారా? ఒక అబ్బాయి వెళ్తుంటే అమ్మాయి దురుద్దేశంగా ఉండదా? అలా చెప్పుకుంటూ పోతే మనుషుడు ఒక్క విషయంలో కూడా మంచోడు కాదు. మొదటి ఆదాము నుంచే కూడా అదే విధంగా నడుస్తూ వచ్చింది. సరే, నేను పాపము చేయలేదు అనుకుంటే కనుక అది మనం వేరే విధంగా వెళ్ళిపోతుంది. ఆదాము ద్వారాగా, ఆ రక్తం ద్వారాగా సర్వ మానవాళి మీదకి పాపం వచ్చేసిందండి. ఒక సిగరెట్ని తీసుకుందాం. ఆ సిగరెట్ మీద రాసి ఉంటుంది, దీన్ని తాగితే క్యాన్సర్ వస్తుందని. మానరు. మందు తీసుకుందాం, ఇది తాగకూడదు అంటారు, అయినా మానరు. ఏదైనప్పుడు కూడా చెయ్యొద్దని అని చేస్తూ ఉంటాం. ఇక్కడ క్రీస్తు ఏమంటున్నాడు? నన్ను అంగీకరించమంటున్నాడు. ఒక దినాన్న మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒక మార్గం ఉంది. అయితే ఈ మార్గంలో మనం నడవాలంటే విశ్వాసంతో చూడాలి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపించగలరా? సర్వ మానవాళి కూడా పాపంలో ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని పరలోక రాజ్యం చేర్చగలరా? ఒక ఎడ్ల యొక్క రక్తము కానీ కోడిల యొక్క రక్తము కానీ పరలోక రాజ్యం చేరదు. పూర్వం అయితే ఒక కోడిని ఒక మేకను బలిచ్చేసి ఆ పాపములు పోయావని అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు. యేసు ప్రభువు వారు మన కోసం శిలువలో బలి అయిపోయాడు. ఎందుకని? ఆ పాపము తీసివేయాలంటే కోడిల యొక్క రక్తము కానీ మేకల యొక్క రక్తము కానీ సరిపోదు. ఎందువలన? అంతకన్నా మనం గొప్పవాళ్ళం, మన పాపం ఇంకా మించిపోయి ఉంది. అందుకాబట్టి దేవుడే తన కుమారుని భూమి మీద పంపించాడు. మరియాని కన్యక గర్భాన్ని జన్మించి అనేకమైన శ్రమలు అనుభవించి వీపంత క్రోడాలతో దున్నబడి చారలుగా నలగొట్టబడి విరగొట్టబడి మరి మన చేతులతో చేసిన పాపము తీసేవాడికి కొరకే మరి సిలువ మీద రాడు మీద వేలాడుతూ చేతులకు మేకులు కాళ్ళకి మేకులు పక్కన బళ్ళుంతో పొడబడి, ఎలాగండి, పక్కన బళ్ళుంతో పొడబడి రక్తం చిందించాడు. ఆయన రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. బైబిల్ చెప్తుంది, నా రక్తం ద్వారాగానే, అది పవిత్రమైన రక్తమై ఉండాలి, అది నిర్దోషమైన రక్తమై ఉండాలి. ఒక మనిషి ఇంకో మనిషిని రక్షించలేడు. ఇంకొక మనిషి రక్తం ద్వారాగా మనకు పాప విమోచన కూడా లేదు. ఆ రక్తం ఏదై ఉండాలంటే పవిత్రమైనది ఉండాలి. అది యేసు ప్రభువు రక్తము ద్వారాగానే ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఎవరైనా సమాధి చేయబడిన తర్వాత 1, 2, 3 రోజుల్లో బాడీ డిపాయిజ్ అయిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది, కంపోజ్ చేస్తుంది, ఉబ్బుపోతూ ఉంటుంది. అదైతే యేసు ప్రభువు వారు 3వ దినాన సమాధిలోంచి తిరిగి లేపబడ్డాడు. ఆయన శవం కుళ్ళిపోలేదు, ఆయన బాడీ సజీవంగా లెగిసి వచ్చింది. ఆయన సమాధిలో పెద్ద బండ రాళ్ళు పెట్టేశారు. అయినప్పుడు కూడా రాళ్ళు బద్దలు కొట్టుకొచ్చాడు. మరణం విర్రవీగుతుంది, నన్ను ఎవరు జయించలేరని. గర్వంతో విర్రవీగుతున్న సమయంలో యేసు ప్రభువు వారు ఆ మరణాన్ని జయించాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించిన వ్యక్తి భూ ప్రపంచం మీద యేసు ప్రభువు వారు తప్పితే ఇంకెవ్వరూ లేరు. ఏ మనుషుడైనా పాపములోనే జన్మిస్తాడు. అయితే ఇక్కడ పాపము పోవాలంటే క్రీస్తును నమ్ముకోవాలి. నేను విగ్రహారాధక కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు డైలీ సెంటర్లో ఉన్న ఆ గుడికి వెళ్ళి దండం పెట్టి ఉంటేనే కానీ ఆయన వ్యాపారం మొదలుపెట్టేవారు కాదు. అయితే ఆయనకు మనశ్శాంతి ఉండేది కాదు. నాకు కూడా చేతులుండే డబ్బు ఉండేది, చేతులుండే వ్యాపారం ఉండేది. అయితే ఆ డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా దూరం అయిపోయింది. ఎందుకంటే వ్యాపారంలో డబ్బులు ఎవరిస్తారో ఎవరు కొడతారో తెలియదు. అందుని బట్టి సుఖంగా నిద్రపోయేవాడిని కాదు. ఇవన్నీ కూడా నాకు వద్దని వదిలిపెట్టుకుంటూ వచ్చాను.
ఇవి నాకు పరలోక రాజ్యం చేరాలంటే ఇవన్నీ నాకు అడ్డొచ్చినాయి. నాకు మనశ్శాంతి కావాలంటే ఇదంతా అడ్డొచ్చింది. నాకు మనశ్శాంతి కావాలనుకున్నాను. దేవుడు నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. నేను నా హృదయం ఆయనకి ఇచ్చేశాను. ఈ క్షణాన్ని నేను చనిపోతే పరలోక రాజ్యం చేరుతాను. ఆ నిరీక్షణ నీకుందా? ప్రయాసపడి భారమొస్తున్న సమస్తమైన జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు ఆయన. ఏ మనుషుడు కూడా ఇవ్వలేడండి. ఆయన ఇచ్చే శాంతి చాలా చాలా బాగుంటుంది. ప్రశాంతమైన హృదయం. డబ్బు ఉంది కదా నాకేమో. ఒక వ్యక్తి అనుకున్నాడు, నాకు చాలా స్టేట్ బిల్డింగ్లు ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకు కార్లు ఉన్నాయి అనుకున్నాడు. నువ్వు నాకు ఇచ్చేది నాకు ఏది వద్దు అనుకుంటున్నాడు. అయితే ఒక మనుషుడు అన్నాడు, ఈ ఈ ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నేల ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ వదిలేసుకో, నీకు ఏమొద్దు అంటున్నావు కదా, ఈ గాలిని పీల్చకుండా ఉండి చాలు అంటున్నాడు. గాలిని పీల్చకుండా మనుషుడు బతకగలరా? ఈ నీటిని తాగకుండా మనుషుడు జీవించగలరా? ఒక్క నిమిషం కూడా జీవించలేడండి. క్షణంలో గాలి పీల్చుకోపోతే 4-5 క్షణాల్లో మనిషి చనిపోతాడు. దేవుడు మన కోసం సర్వమును సృష్టించాడు. ఆయన సృష్టించింది ఏది వద్దనకంటూ లేదు. నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని మేడమిద్దులున్నా, ఏదైనప్పుడు కూడా నువ్వు ఆయన ఇచ్చిన గాలి పీల్చుకోవాలి, ఆయన ఇచ్చిన నీళ్లు తాగాలి, ఆయన సృష్టించిన భూమి మీద నిలబడాలి. ఏదైనా కానీ నాకు డబ్బు ఉందిలే అని విర్రవీగే సమయంలో తన భార్యకి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని బట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత నువ్వు హాస్పిటల్లో ఉండాలన్నారు. ఉన్న ఒంటి మీద బంగారం అంతా తీసేశారు. పక్కన పేదావిడే ఉంది, ఈవిడంది ఒకే స్థితిలో ఉన్నారు. ఏంటండి నీ డబ్బు గొప్ప? ఏమైందండి నీ బిల్డింగులు గొప్ప? ఏముండదు. చనిపోతే ఇద్దరిని ఒక చోట తీసుకెళ్తారు. ఎవరేం తీసుకెళ్ళాం. యోబు గ్రంథం ఉంది, నేను దిగంబరనే వచ్చాను, నేను దిగంబరనే వెళ్ళిపోతాను, ఎవడేం తీసుకెళ్దు. నీ క్రియలన్నీ నీ వెంట వస్తాయి. ఇప్పుడైనా సమయం మించిపోయింది ఏమి లేదు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. నువ్వు చనిపోతే పాతాళం ఉంది, పరలోక రాజ్యం ఉంది. నీకేది కావాలి? వీళ్ళకి పని పాట ఏమి లేదనుకోవద్దండి. ఆయన అంటున్నాడు, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమని చెప్పాడు. ఆయన మాటకు మేము లోబడి ఇక్కడ స్వార్థ ప్రకటించడానికి వచ్చాం. మేము ఇక్కడ వారం కాదు. అయినప్పుడు కూడా దేవుని ప్రేమను బట్టి, దేవుని మాటకు లోబడి, దేవుని నామాన్ని ప్రచురించుడికి వచ్చాం. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఆయన కోరికదే మనమందరం కూడా పరలోక రాజ్యం చేరాలని. ఇప్పుడైనా మిక్కిలి అనుకూల సమయం. పోయింది ఏమీ లేదు. ప్రభువా, నువ్వెంత ఘోర పాపమైనప్పుడు కూడా ప్రభువా ఒక్కసారి నా పాపములు క్షమించు. ఒక్కసారి నీ హృదయాన్ని ఆయనకిచ్చి చూడు. నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, బాధ లేని మనిషి అంటూ ఎవడు లేడు. నీకెంత డబ్బున్నా బాధ లేని మనిషి అంటూ ఎవ్వరు లేరు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. మీ గురించి ప్రార్థన చేస్తారు. దయచేసి తలలు మంచండి, ప్రార్థన చేయండి.